అందరికీ నమస్కారం. ఛానల్ 1 తెలుగుకి స్వాగతం. ధర్మం గురించి, దేవాలయాల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు మీకు. 2019 నుంచి 2024 వరకు ధార్మిక క్షేత్రాలని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది మీ ప్రభుత్వం కాదా, మీరు కాదా? పూర్తిగా దేవాలయాల దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం మీ ప్రభుత్వ హయాంలో కదా? పవిత్ర రథాలు భగ్నమవడం మీ ప్రభుత్వ హయాంలో కదా? తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని దిగజార్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోలేదా? ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతోంది ఈ ప్రభుత్వంలో చెప్పి మా ఎన్డీఏ కూటమిని విమర్శించడం ఇది మంచిది కాదు. మీరు చేసినటువంటి అధర్మ కార్యక్రమాల వల్లే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓడించారని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెట్టాం మేము. మీ హయాంలో తిరుమలలో జరిగినటువంటి అన్యాయాలు తొందరలోనే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ బయట రాబోతోంది. చాలా మంది మీరు నియమించినటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు గాని అధికారులు గాని చాలా మంది దీంట్లో జైలుకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పి తొందరలో ఆ నివేదిక బయట వచ్చిన తర్వాత మీ నిజస్వరూపం శ్రీవారి భక్తుల ముందు బయట పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.